హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. నేను ఎల్ఐసి బీమా స్కీమ్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. దానికి వచ్చిన కామెంట్స్ డౌట్స్ అవంతా కూడా క్లారిఫై ఇస్తూ ఒక వీడియో చేస్తామనేసి ఈ వీడియో చేస్తున్నా. అదేవిధంగా ఈ స్కీమ్లో ఎలా అప్లై చేయాలి అని కూడా ఎవరెవరు ఎలిజిబుల్ ఏమేమి అన్నీ కూడా చెప్తాను డీటెయిల్గా. అందరూ చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తామా? ఫస్ట్ వచ్చి ఎవరెవరు ఎలిజిబుల్లో చెప్తాను. ఇది ఓన్లీ మహిళలకి మాత్రమే, లేడీస్కి మాత్రమే. ఏజ్ వచ్చి 15 to 70 years ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమే. అంటే మనము ఎక్కడికి ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి ఎక్కడికి కూడా పోవాల్సిన పని ఉండదు. ఇంకా 10th పాస్ అయి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్. నాకు వచ్చిన కామెంట్స్ ఒక్కొక్కటిగా క్లారిఫై ఇస్తాను. ఫస్ట్ వచ్చి ఫీజు ఎంత, ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా కామెంట్ చేస్తున్నారు. ఫీజు అనేది ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డీడీ అనేది 150 కట్టించుకుంటారు. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు యాప్లోనే అప్లై చేయాలి, అదొక 500. మళ్ళీ ఎగ్జామ్ రాసే రోజు ఒక 200 ఖర్చు అవుతుంది అన్నారు. మొత్తానికి గాను 850 అవుతుంది దీనికి. ఇది ఎగ్జామ్ ఫీజు గురించి. ఇంకొకటి, ఇది గవర్నమెంట్ జాబేనా అని కామెంట్ చేశారు. ఇది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు. నేను వీడియోలో కూడా అదే క్లారిటీ ఇస్తూ వీడియో చేశాను. ఇది ఎల్ఐసి ఏజెంట్గా మనం 3 years వరకు కంటిన్యూ అవుతాం. గవర్నమెంట్ తరఫున మనకు ఆ స్టేఫండ్ అనేది మంత్లీ 7,000 స్టేఫండ్ అనేది మాత్రమే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? పాలసీస్ చేసినప్పుడు మాత్రమే ఆ నెలకి 7,000 అనేది మనకు వస్తుంది. అలాగా 3 years మాత్రమే. పర్సనల్గా నాకు ఎల్ఐసి ఆఫీస్ కాదు సార్ ఏం చెప్పారంటే, మీ వర్క్ కానీ బాగుంటే మిమ్మల్ని ఎల్ఐసి ఏజెంట్గా కంటిన్యూగా చేసుకునేదానికి ఆపర్చునిటీ ఉంటుంది అని మాత్రమే చెప్పారు. దీనికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లై చేసుకునేదానికి లాస్ట్ డేట్ ఎంతవరకు అనేసి అడిగారు. ఇది పోర్టల్లో కూడా ఏం మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి గవర్నమెంట్ ఉన్నంత వరకు కంటిన్యూషన్గా ఉంటుంది, కంటిన్యూషన్ ప్రాసెస్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫోర్త్ కామెంట్ వచ్చి, ఎల్ఐసి బీమా స్కీమ్లో ఎన్రోల్ అయితే స్టేట్ తరఫున వచ్చి నిరుద్యోగ భృతి అనేది వస్తుందా అని కామెంట్ చేశారు. ఈ స్కీమ్లో ఎన్రోల్ అయినప్పుడు మనకు పిఎఫ్ అలాంటివి ఏం రావు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా నేను కూడా. అది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుందని కామెంట్ చేశారు. ట్రైనింగ్ అనేది ఏముండదు, కాకపోతే ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఒక 2 to 3 days అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పాలసీస్ గురించి మనకు చెప్పడానికి, అంటే ఏ పాలసీ ఎలాగా అనేసి డీటెయిల్గా చెప్పడానికి. దాంతోపాటు మనకు ఏరియాకి సంబంధించిన ఎల్ఐసి ఏజెంట్ అనే వాళ్ళు మనతో కాంటాక్ట్లో ఉంటారు. మనకు ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళు క్లారిఫై చేసేదానికి. నెక్స్ట్ ఇంకో కామెంట్ వచ్చి, ఈ పేపర్స్ అవంతా కూడా ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలా అనేసి అడుగుతా ఉన్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. అప్పుడైనా తెచ్చి ఇవ్వమంటారు, లేదా ముందైనా కూడా మీ పేపర్స్ ఎత్తుకోపోయి ఇవ్వచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఒక 2 months వరకు 2 పాలసీస్ కట్టించినా కూడా మనకు కమిషన్తో పాటు స్టేఫండ్ అనేది 14,000 అనేది వస్తుంది 2 monthsకి. ఇంకా ఫ్యూచర్లో ఎలాగుంటుందంటే అది మనం చెప్పలేము. ఇంకా మనం పాలసీస్ మ్యాక్సిమం చేసేదానికి ట్రై చేస్తాము, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ పాలసీస్ కానీ చేయకపోతే స్టాప్ అయిపోతుంది, అంటే స్టేఫండ్ అనేది రాదు. వద్దు ఇవంతా ఎందుకు, ఈ పాలసీలు కట్టించుకోవడం ఎందుకు, క్యాంపెయినింగ్ ఎందుకు, తిరగడం ఎందుకు అనుకున్న వాళ్ళు అప్లై చేయకండి. ఒక 800 అయినా మిగులుతుంది. అదే నేను ఇచ్చే సజెషను. చూడండి, ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ఎల్ఐసి బీమా సఖీ యోజన అనేసి టైప్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు పోర్టల్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఈ బీమా సఖీ యోజన అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు మెయిన్ పేజ్ ఇలాగా ఓపెన్ అవుతుంది. ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేసి ఆ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినప్పుడు కింద మనకు క్లిక్ హియర్ ఫర్ బీమా సఖీ అనేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు మెయిన్ పేజ్ ఇలాగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అంతా ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ జెండర్, నేషనాలిటీ. నేమ్ అనేది మన పేరు టైప్ చేయాలి. ఇక్కడ జెండరు, నేషనాలిటీ ఆల్రెడీ 2 ఆటోమేటిక్గా ఉంటాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చిండారు చూడండి. 18 to 70 ఆ లోపల ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలనేసి. అక్కడ మనకు
డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు పైన ఇలాగ వస్తుంది, ఏజ్ అబౌట్ 29 ప్రొసీడ్ అనేసి. ఓకే చేసినప్పుడు నెక్స్ట్ మనకు జీమెయిల్ ఐడి ఇమ్మంటుంది. మన జీమెయిల్ ఐడి ఏది ఉంటే ఆ ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చి అడ్రస్ 1, అడ్రస్ 2, పిన్ కోడ్ అవంతా ఇచ్చేసిన తర్వాత కింద ప్లీజ్ నోట్ దట్ టు ఎనేబుల్డ్ ది సబ్మిట్ బటన్ బిలో అని మెన్షన్ చేసి ఉంటారు. అక్కడొచ్చి మనం ఎల్ఐసి ఏజెంటా అవునా కాదా అనేసి అడుగుతారు. ఆర్ యూ ఎల్ఐసి ఏజెంట్ అనేసి. అక్కడ మనము ఎల్ఐసి ఏజెంట్ కాము కాబట్టి నో పెడతాము. ఎల్ఐసి ఏజెంట్ అయితే ఇది ఎలిజిబుల్ కారు వీరు, కాబట్టి ఖచ్చితంగా నో అనేసి పెడతాము. నో మీద క్లిక్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటాం. పైన ఫస్ట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫర్ సిటీ అనేసి ఉంటుంది, చూజ్. దాని మీద క్లిక్ చేసినప్పుడు సిటీని సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోమంటుంది. లేకపోతే మనకు దగ్గరగా ఉండే సిటీనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకైతే నెల్లూరు దగ్గర కాబట్టి నేను నెల్లూరు మీద క్లిక్ చేసి కింద రైట్ సైడ్ క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు బ్రాంచ్ ఆఫీసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మనం ఇక్కడ 3 బ్రాంచ్ ఆఫీసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏవైతే దగ్గరగా ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకు తిరుపతి అవి దగ్గర కాబట్టి వాటిని 3 సెలెక్ట్ చేసుకొని కింద మళ్ళీ రైట్ సైడ్ సబ్మిట్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టే. ఇదే అండి ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్. మందికి బ్రాంచ్ ఆఫీస్ రావట్లేదు అనేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. కొంచెం సర్వర్ ఎర్రర్ వల్ల అలాగ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది అందరికీ. ఒకవేళ మళ్ళీ ట్రై చేయండి రాకపోతే. సరే కదా ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలనేసి. కానీ ఎవరికైనా హెల్ప్ అయింటే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.